పొందడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఇందులో నాకు కనిపిస్తున్నటువంటి కోణం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆచార్య గారు, పెద్దలు మాట్లాడినటువంటి అంశమంతా గమనిస్తే కాంగ్రెస్ పార్టీ చేసేది కరెక్టే అన్నట్టు అనిపిస్తుంది. వారు విశ్లేషకులుగా చెప్పినటువంటి అంశాన్ని మనం పూర్తిగా సారాంశం ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తిగా ఏదైతే విమర్శించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విమర్శించవచ్చు. ఇది పెద్ద తప్పు కాదనేటువంటిదే వారు మాట్లాడినటువంటి తీరు. అటు ఇటు తిరిగి వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఇది పెద్ద తప్పు కాదు, గవర్నరే క్లీన్ చిట్ ఇచ్చిండు, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి దాన్ని మనం తప్పు పట్టొద్దు అనేటువంటి భావన 100% విశ్లేషకులు దీన్ని సమర్థించినటువంటి భావన మాకైతే స్పష్టంగా కనపడింది. ఇక రెండోది ఏంటంటే, మేము ఒక్కటే ఆక్షేపణ చేస్తున్నాం. ఇవాళ 6-7 రోజులు 10 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా అంటే ఇంతకుముందు ఒక వ్యక్తికి నువ్వు ఎవరినైతే నిలబెట్టదలుచుకున్నావో ఆ వ్యక్తిని బిఫోర్ కోర్టు కంటే ముందు అతన్ని సెలెక్ట్ చేసుకొని అతన్ని మంత్రిగా చేసుకొని నువ్వు అతనికి టికెట్ ఇవ్వడం అంటే దాంట్లో తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎలక్షన్ కోడ్ కంటే ముందు జరిగింది. ఎందుకంటే కోడ్ అనేది ఎందుకు వస్తుంది? ఇక్కడి నుంచి మనం ఎలాంటివి కూడా మభ్య పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మభ్య పెట్టే ప్రయత్నం చేయొద్దు అనేటువంటిది కోడ్. ఇక కోడ్ సగం అయిపోయింది. కోడ్లో ఇక 6వ గ్యారంటీలో 7వ గ్యారంటీ పెట్టి మీరు అమలు చేస్తుంటే ఇక దాన్ని సమర్థించే పెద్దలు ఉన్నప్పుడు ఇక మేము ఇక ఏ రకమైనటువంటి విషయం ఏం చెప్పాలనేది మాకు అర్థమవుతుంది. రెండవది చేస్తున్నాడు అంటే ముఖ్యమంత్రి వారు ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు గవర్నర్ కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అదే క్రమంలో గవర్నరు ఏదైతే ఆయనకు ఎమ్మెల్సీ కోటాకు సంబంధించిన అంశంలో ఇంతవరకు ఆ ఫైల్పై పూర్తిగా ఆమోదం పొందలేదు. సో దాంట్లో చాలా అంశాలు 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో కూడా గవర్నర్ తేల్చలేదు. సో ఓవరాల్గా కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు మీ మెడ మీద కత్తి పెట్టింది ముస్లిం మైనారిటీ ఓట్ల విషయంలో. మీకు అక్కర్లేదు. అయితే దీంట్లో మీరు ఎప్పటికీ అగెనెస్ట్గా ఉండడానికి చేస్తున్నారా? అదే క్రమంలో అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన క్యాబినెట్ లో తీసుకుంటే మేము అజారుద్దీన్ కి ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తలేము. ఇప్పుడు అజారుద్దీన్ నామినేట్ చేసినప్పుడు, ప్రభుత్వం నామినేట్ చేసినప్పుడు ఇదే గవర్నర్ దాన్ని ఓకే చేసింది. మేము దాని గురించి మేము ఇవాళ గవర్నర్ ఇప్పుడు బీజేపీ కానీ కేంద్రం కానీ నామినేట్ చేసిన తర్వాత ఆయా బాధ్యతలను నిర్వహించాల్సినటువంటి బాధ్యత నియమించబడ్డటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మేమేదో చెప్పి చేయాలనేటువంటి భావన అవసరం లేదు. ఎవరైతే వ్యక్తిని నియమిస్తారో వారు చూసుకుంటారు. అది వాళ్ళ నియమానుసారం చట్టానుసారము వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత. దాన్ని కూడా మేమే ఏదో రిమోట్ కంట్రోల్ చేయాలనేటువంటి కాదు. పూర్తిగా మేము అజారుద్దీన్ని ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ సందర్భం ఎన్నికలు 10 రోజుల ముందు కోడ్ అమల్లో ఉంది. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ నైజాన్ ఇలా ప్రజలు గుర్తిస్తారు. ఇలా మేము వ్యక్తిని వ్యతిరేకిస్తలేం. అక్కడ ఏ వ్యక్తికి ఇచ్చినా కూడా దాన్ని ఇలా పాయింట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు ఆయనకి ఇచ్చింది కాబట్టి బీజేపీ అంటారు. మేము ఏమంటున్నాం అంటే, మరి నువ్వు 42% స్థానిక ఎన్నికలు ఎందుకు? నీ మంత్రివర్గంలో అవసరం లేదా? దాంట్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవు? ఒకరితో పాటు ఇంకొక 2 ఖాళీ ఉంటే అవి ఇవ్వచ్చు కదా బీసీలకు. అది లేదు. బీసీలకు ఓన్లీ మాటలు ఇవ్వాలి, ఆయనకు నచ్చిన వాళ్ళకు మూటలు ఇవ్వాలి, ఆయనకు నచ్చిన వాళ్ళకు పదవులు ఇవ్వాలి అనేటువంటి వాళ్ళ అభిప్రాయం. దాన్ని సమర్థించే నాయకులు, సమర్థించే వ్యక్తులు ఉన్నప్పుడు మేమేం చేస్తాం? బీసీలకు జొలు గార్చింది తప్ప బీసీలకు ఇస్తున్నది ఏం లేదనేది తేలిపోయింది కదా. ఇవాళ 42% మంత్రివర్గంలో ఎందుకు ఇస్తలేరు అంటే, ఓన్లీ స్థానిక ఎన్నికలలో ఎక్కడైతే మేము ఇవ్వలేకపోతున్నామో అక్కడ ఇచ్చినట్టు యాక్షన్ చేస్తాం. ఇవ్వవలసినటువంటి దగ్గర ఇవ్వలేకపోయినట్టు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసి మాకు అవసరం ఉన్నది ఇచ్చుకుంటాం అన్నప్పుడు
మేము దాన్ని ఏం చేయలేం కదా. మేము ప్రజల ముందు దీన్ని పెట్టినాం. ఇలా దాంట్లో ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తారో ఆలోచన చేద్దాం. వాళ్ళు ఎవరు మభ్య పెడుతున్నారు, ఎవరు గెలుపు కొరకు ఈ రకమైనటువంటి స్ట్రాటజీ తీసుకున్నారు అనేది ఉంది కదా. దాంట్లో మేము చెప్పేది కాదు. ఓకే ఆచార్య గారు, సరే బొల్లమల్ల యాదవ్ గారు, బీజేపీ బీఆర్ఎస్ రెండో ఒకటి కూడా గతంలో లోక్సభ ఎన్నికల్లో కూడా కొంత అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తీసుకున్న స్టాండ్ని అంటే కంప్లైంట్ చేయడం కావచ్చు, సరే ఎన్నికల కోడ్ ఉంది, దాంట్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశం దిశగా కూడా కంప్లైంట్ చేయడం ఒక ఎత్తు అయితే, దీంట్లో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్క అయిపోయి ఓవరాల్గా మైనార్టీ ఓట్లు అనేది కేవలం కాంగ్రెస్ వైపుకు మళ్ళేలాగా చేస్తున్న చర్యల విషయంలో బీఆర్ఎస్ను మరి టార్గెట్ చేస్తున్నారా? ఎందుకంటే గతంలో